హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. మేమైతే మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నాము. మునక్కాయ కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిది. చూడండి, మునక్కాయలని కట్ చేసుకున్నాము. అలాగే టమాటాలను ఒక పావు కిలో వరకు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఎప్పటికీ ఒకేలాగా కాకుండా ఈరోజు మునక్కాయ గ్రేవీ టైప్ చేద్దామని చేసాము. చూడండి, ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో పచ్చిమిర్చి ముక్కలు, అలాగే వెల్లిపాయలు, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు ఉడికించి అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా మునక్కాయను సాంబార్లో అయినా లేదా మునక్కాయ టమాటా, మునక్కాయ చారు అలా చేసుకుంటాం కదా. ఇప్పుడు గ్రేవీ టైప్ చేస్తున్నాము. చూడండి, ఒక 10 నిమిషాల వరకు అయితే మూత పెట్టి ఉడికించాలి. చూడండి, టమాటాలు అనేది ఉడికిపోయాయి. ఈ టమాటాలను మళ్ళీ వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. గ్రేవీ టైప్ కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి. ఆయిల్ వేడైంది, తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఒక 2-3 వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. చూడండి, ఇందాక కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా వెరైటీ రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. చూడండి, మేము ఇందాక టమాటాలో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు మునక్కాయలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 10 నిమిషాల వరకు అయితే మూత పెట్టి ఉడికించాలి. మనం ఇందాక టమాటాలు ఫ్రై చేసి తీసుకున్నాం కదా, అవి మిక్సీ చేసుకోవాలి. ఇంతలోపు మునక్కాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి. కారం ఒక 2 స్పూన్ల వరకు అయితే వేసేసుకోవాలి. అలాగే ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మంచిగా మునక్కాయ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టాం కదా టమాటో ముక్కలని, ఇలా పేస్ట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇవన్నింటినీ మంచిగా కలుపుకోవాలి.
చూడండి, ఒక 10 నిమిషాల వరకు అయితే ఉడికించాలి కొన్ని వాటర్ వేసి. చివర్లో కొత్తిమీర వేసేసుకుంటే మునక్కాయ గ్రేవీ కర్రీ రెడీ అయినట్లే. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ గ్రేవీ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి.